Hi dear students, welcome to VMR Logics app. And guys, this is your VMR. Happy to announce that now VMR Logics is available in Play Store, in your mobile Play Store. So first let me introduce myself and my dear friends. I'll introduce myself. Guys, this is your VMR. Overall, I have 20 years of experience in teaching the quantitative aptitude. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో పలు ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయడం జరిగింది నేను. And around 1 lakh students I guided. If you observe, I have given a training of almost 1 lakh students. Among them, many of them are secured government jobs. Actually, I used to give the training for SSC CGL, SI, Constable, CHSL, bank clerks, POs. In various institutes, I work for these courses. Okay, but right now I started. Ipudaka nenu vaalla దగ్గర చెప్పడం జరిగింది. Now I started my own app, that is VMR Logics app. Now it is there in your Play Store, right? Okay, now అయితే అర్థమెటిక్ లో అసలు విజయం సాధించాలంటే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈజీగా అవలీలగా నువ్వు రాయాలి అంటే, ఒక అర్థమెటిక్ లో అధిక స్కోర్ తెచ్చుకోవాలి అంటే జస్ట్ 5 గోల్డెన్ రూల్స్ యూ షుడ్ ఫాలో. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమెటిక్ లో నువ్వు రాణించాలి అంటే, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నువ్వు ఫాలో అవ్వాల్సింది 5 గోల్డెన్ రూల్స్. ఓకే, ఈ వీడియో తప్పక చూడు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నువ్వు తప్పకుండా చూడు. నీకు అర్థమైంది నువ్వు చేసేది ఏంటి, ఇన్నాళ్ళు నువ్వెలా చేస్తున్నావు, మేమెలా చెప్తాం, నువ్వు చేసే మిస్టేక్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఐ రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా చూడండి. లైన్లో 5 సిరీస్ వస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సినవి. ఇవి కరెక్ట్గా నువ్వు ఫాలో అయ్యావా, డెఫినెట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యూ. బట్ నువ్వు చేయాల్సింది వీడియో మొత్తం పూర్తిగా చూడాలి. రైట్, నౌ ద ఫస్ట్ గోల్డెన్ రూల్ ఆఫ్ యూ. Oh, this is about my VMR Logics app, and these are the topics I used to handle. Okay, now the point of the first golden rule. The first golden rule of you in VMR Logics app, arithmetic lo nuvu raninchali, arithmetic lo adhika score రావాలి అంటే నువ్వు చేయాల్సింది, నువ్వు ఫాలో అవ్వాల్సింది కరెక్ట్ గా 5 పాయింట్స్. The first point in that, the first point of it, exam lo whatever the value is given by him, just strike off. In the question లో వాడు ఏదైతే వాల్యూ ఇస్తాడో దాన్ని నువ్వు కొట్టి పడేసి ఓ పద్ధతిగా అనుకోవడమే. కానీ 90% స్టూడెంట్స్ చేస్తారంటే ఎగ్జామ్లో పాపం వాడు ఏ వాల్యూస్ ఇస్తే అది తీసుకుని చేస్తా ఉంటాడు. చేసి బయటకు వచ్చామంటే సార్ క్యాలిక్యులేషన్ ఏమన్నా డిఫికల్ట్ సార్ అంటాడు. అసలు నేను ఎవరు చేయమని వాడి వాళ్ళు తీసుకుని, అసలు ఎందుకు చేస్తే నువ్వు వాడి వాళ్ళు తీసుకుని, నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్ ఎగ్జామ్లో వాడి వాల్యూస్ అంతే ఇస్తాడు. నువ్వేం చేయాలి, ఆడిచ్చే వాళ్ళు కొట్టి పడేయాలా, కొట్టి పడేసి ఓ పద్ధతిగా ఓ పద్ధతిగా అనుకోవాలి. ఏమనుకోవాలి అవి చూద్దాం. ఈ కొట్టి పడేసి దేని కొట్టేయాలి, రేషియో ప్రపోర్షన్ ఎగ్జామ్లో ఆడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, పర్సంటేజెస్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, టైమ్ అండ్ డిస్టెన్స్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, జనరల్ ప్రాబ్లమ్స్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి. ఇలా వేరియస్ కాన్సెప్ట్స్లో నువ్వు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఆడిచ్చిన వాళ్ళని కొట్టి పడేసి నువ్వు అనుకోవడమే. సార్ ఏంటి సార్ ఏం అర్థం కాదంటవా, లెట్స్ సీ త్రూ ఎగ్జాంపుల్స్. లెట్ us see, we'll see one example from ratio proportion, percentages, one from time and distance. Like we'll see various examples from various topics. All right, let's start the first question now. Yalina, this is the first question of you. ఇవాళ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్. ఓకే, now the first question my dear friends, the first question, in a village there are 28,960 people are there, out of which 1/8 are females and the rest are males. In the females 10% are children, in the males 20% are children. Find the percent of adults. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా కాలంలో అందులో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు.
స్త్రీలలో 10% మరియు పురుషుల్లో 20% చిన్నవారు. అయినా గ్రామంలో పెద్దవారి శాతము ఎంత? క్వశ్చన్ రైట్. In a village roughly 28,690 people are there. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా కలరు. Out of which 1/8 are females and the rest are males. అందులో 1/8 భాగము స్త్రీలు అయితే మిగిలిన వారు పురుషులు. నెక్స్ట్, in the females 10% are children, in the males 20% are children. స్త్రీలలో 10% చిన్నవారు, పురుషులలో 20% చిన్నవారు. అయినా find the percent of adults. Find the percent of adults. పెద్దవారి శాతం ఎంత? ఇది క్వశ్చన్. బోర్డు చూడండి. క్వశ్చన్ చూడండి సరే. 28,690 మంది ఉన్నారండి జనాభా. అందులో 1/8 భాగము స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. In the females roughly 10% of children, in the males 20% of children. My question to you, find the percent of adults. రైట్. నువ్వు ఎలా చేస్తుంటావు ఇన్నాళ్ళు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎలా చేసావో ఒకసారి గుర్తు చేసుకో. లెట్స్ టాక్ ఓపెన్లీ. నువ్వు ఎలా చేస్తుంటావు? ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేయబోతున్నావు? నువ్వు ఎలా చేస్తున్నావో ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేయబోతున్నామో ఫస్ట్ అబ్జర్వ్ చేయి. రైట్. గైస్, వెరీ సింపుల్ ఆఫ్ ఇట్, వెరీ సింపుల్. లుక్, విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేస్తాం ఈ క్వశ్చన్? సింపుల్ అబ్జర్వ్ గైస్. ఎగ్జామ్లో వాడు ఏదైతే వాల్యూ ఇచ్చాడో, ఎగ్జామ్లో వాడు ఇచ్చింది ఊళ్ళో 28,690 మంది ఉన్నారని ఫస్ట్ పాయింట్, అది కొట్టిపడాయి. ఎగ్జామ్లో వాడు ఇచ్చిన వాల్యూ కొట్టిపడాయి. కొట్టేసి నో లెట్స్ అస్యూమ్ అక్కడ ఒక విలువ అనుకో నీ ఇష్టం వచ్చింది అనుకోమన్నా కదా. కొంతమంది సార్ నేను ఎక్స్ అనుకుంటాను సార్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్. కొంతమంది సార్ నేను 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. మరి ఏమనుకోవాలి? ఒక పద్ధతిగా అనుకోవాలి. లుక్, ఇక్కడ బయట వెళ్తుంది 8 ఉంది. సో లెట్స్ అస్యూమ్ 800 people are there. Let's assume 800 people are there. ఊళ్ళో మొత్తం 800 people ఉన్నారండి. ఊళ్ళో మొత్తం 800 people ఉన్నారు. అందులో 1/8 భాగం స్త్రీలు, 800లో 1/8 part are females. Out of 800, 1/8 part are females. What is 1/8 part? Out of 800, what is 1/8 part? 100. ఈ 1/8 of 800 అంటే 100. ఈ 100 ఎవరు? ఫీమేల్స్. ఒక 100 ఫీమేల్స్ ఉన్నారు. మరి మేల్స్ ఎంతమంది? మిగిలిన వాళ్ళంతా మేల్స్. టోటల్ 800. ఇది 100 అంటే 700. ఇది 700. రైట్. నెక్స్ట్, in the females 10% children. Let's calculate children only. 10%. ఎంత అంటే 10. 2 zeros cancel, remaining multiply, 10 ones are 10. In the females 10% children. In the males 20% children. 2 zeros cancel, multiply, 7 2s are 140 children. స్త్రీలలో 10 మంది చిల్డ్రన్ ఉన్నారు, పురుషుల్లో 140 చిల్డ్రన్ ఉన్నారు పిల్లవాళ్ళు. అయితే మొత్తం చిల్డ్రన్ ఎంతమంది? 150 చిల్డ్రన్ అండి. అవుట్ ఆఫ్ 800, 150 are children. Out of 800, 150 children. మొత్తం 800లో 150 మంది చిన్నవారు. మొత్తం 800లో 150 children. Remaining 650 are adults. 650 adults. నాకు కావాల్సింది అడల్ట్ ఎంత పర్సెంట్ అంటే ఈ 650 అనేది 800లో ఎంత శాతం, ఆ 650 అనున్నది 800లో ఎంత శాతం. 650 is what percentage of 800. So clearly 650 by 800 into 100. Cut cheste 8 8s are 64, 8 1s are 8, 22, 8 2s are 16.5, 81.25. 81.25, that's your answer. That is the percent of adults in the village. That is the percent of adults in the village. This is about VMR logic. అంటే నేనేం చేశాను ఇక్కడ ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేశాను. పర్సెంటేజెస్ టాపిక్ అండి క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో నేనేం చేశాను అంటే వాడిచ్చిన వాల్యూ కొట్టి పడేసి I just take my comfortable value. I took my comfortable value. కానీ నువ్వెలా చేస్తుంటావు ఇన్నాళ్ళు? Let me show you that also. Let me show. Guys, మరి ఇన్నాళ్ళు నువ్వెలా చేస్తుంటావు? Let's see about that. నువ్వు ఎలా చేసావో చూద్దాం. నువ్వెలా చేసావు ఇన్నాళ్ళు? క్వశ్చన్ ఆఫ్ ఎగ్జామ్. In a village 28,690 people are there.
out of which 1/8 are females and the rest are males. In the females 10% are children, in the males 20% are children. My question to you, find the percent of adults is the question, right? మరి నువ్వు ఎలా చేస్తుంటావు చూద్దాం సరే. లెట్స్ సీ నువ్వు ఎలా చేస్తుంటావు. పాప ఎగ్జామ్ లో ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటావు. క్లియర్ గా వాడు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటావు. 28,690 ఇందులో 1/8 పార్ట్ ఎంత అబ్జర్వ్. మరి నువ్వు ఎలా చేస్తున్నావు చూడు. కమాన్. 1/8 part of 28,690, 1/8 part, that is 3,586.25. ఇక రిమైనింగ్ అంటే దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 25,103.75. 25,103.75. ఇందులో 10% ఎంత అంటే 358.625. ఇందులో 20% అన్నారండి. 20% అంటే 5,020.75. సో మొత్తం ఎంత అంటే 5,020.75. రెండు కలిపితే చూడండి ఎంత అంటే 5,379.375. దిస్ ఆర్ ద చిల్డ్రన్. ఆ టోటల్ నుంచి చిల్డ్రన్ తీసేయండి. అంటే 28,690 మైనస్ దిస్ వన్ ఐఎమ్ గెటింగ్ దాన్ 23,310.625. ఇవెవరు? ఇదంతా అడల్ట్స్. అడల్ట్ పర్సన్ కావాలి అంటే 23,310.625 divided by 28,690 into 100. Which is answer 81.25. Observe it. Here answer 81.25. Here also 81.25. కానీ ఇక్కడ నువ్వెంత కష్టపడ్డావు చూసావా? ఈ ఒక్క క్యాలిక్యులేషన్ నుంచి తెలుసు నీ కష్టం అంటే. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటంటే ఎగ్జామ్ లో నువ్వు ఆడిచ్చిన వాల్యూ కొట్టి పడేయాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఫాలో అవ్వకుండా చాలా మంది ఏం చేస్తారంటే పాపం వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుని చేస్తా ఉంటారు. Thus I showed an example in percentage, right? Let's see one more topic now. Let's see. Question from ratio proportion. Ratios. The weight of two friends Ram and Shyam are in the ratio 4:5. Ram weight increased by 10% and the total weight increased by 15%. Then find the percent of weight of the Shyam increase if the total weight of both Ram and Shyam together 128.62 kgs. Ram మరియు శ్యామ్ యొక్క బరువుల నిష్పత్తి 4:5. రామ్ యొక్క బరువు రాము మరియు వారిద్దరు మొత్తం బరువు 188.62 కేజీలు. రామ్ యొక్క బరువు 10% పెరుగగా మొత్తం బరువు 15% పెరిగాను. అయినా శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగాను? ఇది క్వశ్చన్. బిగిన్. Weight of two friends of you Ram and Shyam are in the ratio 4:5. Weight of two friends of you Ram and Shyam are in the ratio 4:5. And the total weight 128.62 kgs. రామ్ వెయిట్ ఒక 10% పెరిగింది, మొత్తం బరువు ఒక 15% పెరిగింది. శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగింది? క్వశ్చన్ చూడండి సార్. రాము మరియు శ్యామ్ యొక్క బరువుల నిష్పత్తి 4:5. రాము మరియు శ్యామ్ బరువుల నిష్పత్తి ఇచ్చారు 4:5. మొత్తం బరువు ఎంత అంటే 128.62. రాము యొక్క బరువు 10% పెరిగితే ఇద్దరి బరువు 15% పెరిగింది. శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగింది? క్వశ్చన్, రైట్? చూడు, అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు? విఎంఆర్ లాజిక్స్ ఏం చేస్తారు? ఫస్ట్ లెట్స్ సీ విఎంఆర్ లాజిక్స్. విఎంఆర్ లాజిక్ సింపుల్ అండి. ఎగ్జామ్ లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. విఎంఆర్ లాజిక్ ఇఫ్ యు అబ్జర్వ్, వెరీ సింపుల్. నీకు రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేయాలి. కొట్టేసారు. Strike off. What are the values given to you? Strike off that value and take a comfortable value. ఏం తీసుకుంటావు? ఎక్సా వరస్ట్ వాల్యూ, 100 వరస్ట్ వాల్యూ, ఏమనుకుంటావు తెలిస్తే అయిపోద్ది. నువ్వు కొట్టి పడేసి ఏమనుకుంటావు అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటావు? లీనో రామ్ వెయిట్ 4 భాగాలు, శ్యామ్ వెయిట్ 5 భాగాలు, మొత్తం 9 పార్ట్స్. రామ్ వెయిట్ 4 భాగాలు, శ్యామ్ వెయిట్ 5 భాగాలు, మొత్తం 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఉంది కాబట్టి 9 మల్టిపుల్ అంటే ఓ 90 900 అనుకుంటాను. పర్సెంటేజ్ ఉన్నాయి కాబట్టి 900 అనుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. సో రామ్ వెయిట్ 400, రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్ అండి వాడిచ్చాడు.
రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్, టోటల్ ఎంత అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ కాబట్టి నేను 90 900 అనుకుంటాను, 900 అనుకుంటాను. వాడిచ్చిన వాల్యూ అయితే జస్ట్ స్ట్రైక్ ఆఫ్, ఆడిచ్చిన వాల్యూ కొట్టేశారు. 120 అది కొట్టేశారండి. ఇప్పుడు చూడండి, రామ్ వెయిట్ ఎంత అంటే 400, శ్యామ్ వెయిట్ ఎంత అంటే 500. రామ్ వెయిట్ ఒక 10% ఇంక్రీజ్ చేయి, 10% ఇంక్రీజ్ చేస్తే 40 ఇంక్రీజ్. కొంతమంది 440 అంటారు కాబట్టి అది రాయకూడదు. సగానికి పైగా 440 అంటారు, చెక్ చేసుకో, అలా అనకూడదు, ఓన్లీ 40 రాయాలి. రామ్ వెయిట్ 10% పెరిగింది, 40. టోటల్ వెయిట్ 15% పెరిగింది, 2 zeros క్యాన్సిల్ చేసి 9 15 135 పెరిగింది. రామేమో 40 పెరిగిందండి, ఇద్దరు వెయిట్స్ కలిపి 130 పెరిగింది. మరి శ్యామ్ వెయిట్ ఎంత పెరిగింది? 135 మైనస్ 40 చేస్తే 95 పెరిగింది. శ్యామ్ వెయిట్ ఎంత అంటే 95 ఇంక్రీజ్ అయింది. నాకు ఇంక్రీజ్ వద్దండి, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని అడిగాను. సో పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఫార్ములా ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ, పెరిగిన శాతం ఫార్ములా పెరిగిన బై ముందు విలువ ఇంటూ 100. ఆన్సర్ 19%. That's all. So Shyam weight increased by 19%. Over. This is your Weimar logic. ఇప్పుడు లెట్స్ టాక్ ఓపెన్లీ. నువ్వు నార్మల్గా ఎలా చేస్తావు దీన్ని? ఇప్పుడు ఇది విఎంఆర్ లాజిక్ చూడండి. ఎగ్జామ్లో వాడిచ్చే వాల్యూని కొట్టేస్తాను, వాడిచ్చిన వాల్యూని కొట్టిపడేయడమే, కొట్టేసి అనుకోవడమే ఓ పద్ధతిగా అనుకోవాలి. ఇప్పుడు నువ్వెలా చేస్తావు అంటావు, జస్ట్ అబ్జర్వ్. ఎలాగేమో సో రామ్ వెయిట్ శ్యామ్ వెయిట్ 4:5 రేషియో ఉందండి. ఇద్దరు వెయిట్ కలిపి 128.62. రామ్ వెయిట్ 10% పెరిగింది, టోటల్ వెయిట్ 15% పెరిగింది. శ్యామ్ వెయిట్ ఎంత పెరిగింది? క్వశ్చన్ రైట్. 90% స్టూడెంట్స్ చేస్తాడు. పాప వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తాడు, వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తారు. రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్, టోటల్ 9 పార్ట్స్ అండి. 9 పార్ట్స్ 128.62. ఒక పార్ట్ ఎంత కట్ చేశాడు? 1 9s are 9, 4 9s are 36, 2 approximately 3 9s 27, అర్థం 2 9s are 18. మళ్ళీ చేయాలి 18, 8, 9 9s are 81. ఒక్క పార్ట్ వచ్చింది. మరి 4 పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్ ఎంత, దీంట్లో పెంచుద్ది మాట్లా. వాడిచ్చిన వాల్యూ తీసుకొని చేస్తే ప్రాబ్లమ్ ఇస్ టూ డిఫికల్ట్. మళ్ళీ స్టూడెంట్స్ బయటకు వచ్చి టాక్ ఏంటంటే గ్రౌండ్లో ఎగ్జామ్ అయిపోగానే, సార్ ప్రాబ్లమ్ ఈజీ కానీ సార్ క్యాలిక్యులేషన్ ఏమో డిఫికల్ట్ సార్, సార్ క్యాలిక్యులేషన్ ఏమో డిఫికల్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఇచ్చిన వాళ్ళు ఎవరు తీసుకోమన్నాడు? నీకు తెలవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటే ఫస్ట్ గోల్డెన్ రూల్ ఇస్ దట్ ఓన్లీ. హౌ టు మేక్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి అదే, దట్ ఈస్ ద ఫస్ట్ గోల్డెన్ రూల్. ఎగ్జామ్లో వాడిచ్చే వాళ్ళని కొట్టి పడేయాలి. మరి కొట్టేసి ఏం తీసుకోవాలి? ఓ పద్ధతిగా తీసుకోవాలి. అదేంటి అది తెలుసుకునే క్లాసెస్. లెట్స్ సీ అలాఫీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ ఫ్రమ్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఒకటి పర్సెంటేజ్ చూసాం, ఒకటి రేషియో ప్రపోర్షన్ చూసాం, ఒకటి టైమ్ అండ్ డిస్టెన్స్ చూద్దాం. ఓకే, ఒక జనరల్ క్వశ్చన్ అలా చూద్దామండి. లుక్, a man traveled 28,640 kilometers, out of which 1/8 distance he traveled by car with the speed of 40, and 1/5 distance he traveled with a train with the speed of 50, and the rest traveled with 60 km/h. Find average speed. ఒక వ్యక్తి 28,640 కిలోమీటర్లు ప్రయాణించును. అందులో 1/8 భాగం కారులో గంటకి 40 కిలోమీటర్ వేగంతో, 1/5 భాగం రైలులో గంటకి 50 వేగంతో, మిగిలిన దూరాన్ని బస్సులో గంటకి 60 కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన మొత్తం ప్రయాణానికి పట్టిన సగటు వేగము ఎంత? సగటు వేగము ఎంత? రైట్, జనరల్ గా మీరేం చేస్తారు? విఎంఆర్ లాజిక్ ఏం చేస్తుంది? లెట్స్ సీ, రిపీట్. జనరల్ గా నువ్వేం చేస్తావు? విఎంఆర్ లాజిక్స్ ఏం చేస్తాయి? లుక్, అబ్జర్వ్. The man traveled 28,640 kilometers, out of which 1/8 part traveled in a car with a speed of 40. Another 1/5 distance traveled in a train with a speed of 50. And the rest with the bus of a speed of 60. What is average speed? Question. What is average speed is the question, right? సగటు వేగము ఎంత? యావరేజ్ స్పీడ్ we call it as సగటు వేగము ఎంత? రైట్, yes or no? రైట్. నౌ లుక్, బయట జనరల్ గా మీరేం చేస్తా ఉంటారంటే, సార్
ఇది ఇచ్చారు కదా, దీంట్లో 1/8 చేస్తాను సార్, సార్ దీంట్లో 1/5 చేస్తాను సార్, సార్ రిమైనింగ్ చేస్తాను సార్, అంటే ఈ రెండు యాడ్ చేసి దీంట్లో తీస్తే రిమైనింగ్ వస్తుంది. ఆ తర్వాత దీనికి టైం వేస్తాం. యావరేజ్ స్పీడ్ అంటే మొత్తం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బై మొత్తం పట్టిన కాలం. సింపుల్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి ఫార్ములా? యావరేజ్ స్పీడ్ ఫార్ములా గైస్, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకెన్. మొత్తము ప్రయాణించిన దూరము బై మొత్తము పట్టిన కాలము. ఓకే, సో సగం మంది పైన ఏం చేస్తారంటే మొత్తం ప్రయాణించింది 28,640 తీసుకుని చేస్తా ఉంటాడు ఒక్కొక్కడు. మొత్తం ప్రయాణించిన దూరం అనేసి అలా ఫెక్స్, మొత్తం ప్రయాణించిన దూరం ఎంత అంటే 28,640 బై అని చేస్తా ఉంటాడు. అదే వరస్ట్ మెథడ్. నీకు రావాల్సిన ఫస్ట్ థాట్ మై డియర్ ఫ్రెండ్స్, నీకు రావాల్సిన ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ లవ్ యూ, వాట్ ఆర్ ద వాల్యూస్ గివెన్ టు యూ, స్ట్రైక్ ఆఫ్. ఎగ్జామ్ లో వాడిచ్చిన వాల్యూ కొట్టిపడాయి, ఎగ్జామ్ లో వాడిచ్చిన వాల్యూని కొట్టిపడాయి. కొట్టేసి చేయాలి, ఒక పద్ధతిగా అనుకోవాలి. కొట్టేసి ఒక పద్ధతిగా అనుకోవాలి. అదేమనుకుంటావో తెలిస్తే అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. కమాన్ గ్యాస్ ఇట్ వాట్ యు అస్యూమ్. కమాన్, ఏమనుకుంటావు చెప్పు. నీకు రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వాడు ఇచ్చే వాళ్ళకి కొట్టి పడేయాలి. రైట్, అనుకో. ఏమనుకుంటావు? కమాన్ స్టార్ట్, అనుకో. టేక్ ద స్పీడ్. అలాగే ఏమనుకోవాలి? LCM ఆఫ్ ద స్పీడ్స్ అలా. LCM ఆఫ్ 40, 50, 60. LCM ఆఫ్ ద స్పీడ్స్ ఫస్ట్ ఇంటూ వెయిట్ అవలా. ఫస్ట్ LCM చెప్పండి. LCM లార్జెస్ట్ నెంబర్ 60 అలా. LCM లార్జెస్ట్ నెంబర్ 60. Missing things 40 I am writing as 20 into 2. 20 is here in this. Missing is 2. 50 I am writing as 10 into 5. 10 is there here. Missing is 5. So LCM is 600. Alright. అది కూడా LCM కూడా మీరు చేసే పద్ధతి వేరు, మేము చేసే పద్ధతి వేరు. LCM ఎలా చేయాలి మళ్ళీ సపరేట్ మీకు క్లాస్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, యావరేజ్ ఇది LCM 600 వచ్చింది. ఇక బైలో ఏముందండి? ఇక్కడ బైలో 8 ఉంది, బైలో 40 ఉంది. ఈ రెండుకి కలిసి ఎంత? 40. సో టోటల్ డిస్టెన్స్ ఏంటంటే 600 into 40. ఇది ఎస్యూమ్ చేసుకోవాలి. ఈ 40 ఎలా? 1/8 1/5. బైలో 8 to 5 LCM 40. రైట్, దాట్స్ ఆల్. సో గైస్, whatever value is given to you, just strike off and take total distance as 600 into 40. Don't multiply. Don't multiply. Keep as it is 600 into 40. Alright. Now tell me, out of this, what is 1/8 part? Out of that, come on guys. Out of this, what is 1/8 part? 1/8 part. 8 table 5 times. Ante 5 into 600. This part is 5 into 600. What is the remainder? Next 1/5. 1/5 ante 8 into 600. This is 8 into 600. In the rest please. Total 46 are total 40. మొత్తం 46 ఉన్నాయి. మొత్తం 46 ఉన్నాయి. ఇక్కడ ఒక 5 అయిపోయి, ఇక్కడ ఒక 8 అయిపోయి. 7 5 8 అయిపోయి. ఇంకా మిగతా ఎంత ఉందండి? మిగతా ఎంత ఉన్నాయి? 8 + 5 13 అయిపోయింది. అవుట్ ఆఫ్ 40 13 over 27 are left over. 27 into 600. ఇది rest of the distance. So average speed formula, total distance 600 into 40 by total time. చూడండి, ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది? 1 hour కి 40 లెక్క, 1 hour కి 40 లెక్క. 600 కిలోమీటర్స్ అంటే గంటకి 40 పోతామండి. గంటకి 40, గంటకి 40, గంటకి 40, గంటకి 40. 600 కిలోమీటర్లు అంటే 15 గంటలు పడుతుంది. ఇక్కడ టు ట్రావెల్ 600 కిలోమీటర్స్ యూ రిక్వైర్ 15 hours. 15 5 is 75 hours. ఇక్కడ టోటల్ టైం కావాలండి. ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం, what is the time taken to travel this part and what is the time taken to travel this part. ఈ మొత్తం టైం వస్తుంది ఇక్కడ. ఈ పార్ట్ 75. ఇప్పుడు చెప్పండి, గంటకి 50 అండి. మరి 600 కిలోమీటర్కి గంటకి 50 లెక్క 600కి 12 గంటలు పడుతుంది. 12 96 గంటలు. గంటకి 60 లెక్క 600 పోవడానికి 10 గంటలు. 10 20 ఏళ్ళు 270. That's all. So 600 into 40 by addition of these things, adding. Now 600 by 11 table of you. If you observe 54.5, approximately answer 54.5 is the average speed. That's all. My dear friends, చూడండి, అంటే నువ్వు ఈ రకంగా చేస్తే ఇంత టైం పట్టింది. ఇదే ఒక క్వశ్చన్, ఒక పంచి ఎగ్జామ్ లో వాడు ఇచ్చిన వాళ్ళకి తీసుకొని చేయండి.
వాడిచ్చిన వాల్యూ తీసుకొని చేయండి ఒకసారి, అప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక టాపిక్ కదండి, ఆల్ టాపిక్స్. యావరేజెస్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, పార్ట్నర్షిప్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, రేషియో ప్రపోర్షన్ వాడిచ్చే వాళ్ళు కొట్టేయాలి, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలా వేరియస్ కాన్సెప్ట్స్ అన్ని టాపిక్స్లోను. అయితే నీకు కొట్టేవాళ్ళని ప్రతిసారి సార్ నేను కొట్టేస్తాను కదా, దానికి ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు చూడగానే క్వశ్చన్ చూడగానే గుర్తుపట్టాలి, సార్ కొట్టేశారు అది గుర్తుపట్టాలి, దాన్ని తెలుసుకోవాలి ఎప్పుడు కొట్టేయాలి ఎప్పుడు కొట్టేయకూడదు. ఆ తెలుసుకోవడమే విఎంఆర్ లాజిక్స్. ఎప్పుడు కొట్టేయాలి ఎప్పుడు కొట్టేయకూడదు ఆ తెలుసుకోవటమే, దాట్స్ ద విఎంఆర్ లాజిక్స్. Alright. Now next one. General question of you. Now it's a general question. Observe. A woman went to a stationery shop with a certain sum of money. Look. A woman went to a stationery shop with a certain sum of money. With that money she can buy 30 books. Or else she can buy 40 pens. In the money she kept 10% of money aside for afterfare. In the remaining she bought 18 books. With the remaining money, how many pens she can buy? రజని కొంత సొమ్ముతో స్టేషనరీ షాపింగ్ వెళ్ళింది. ఆమె ఉన్న సొమ్ముతో 30 పుస్తకాలు లేదా 40 అంటే ఇచ్చింది 40 30 పుస్తకాలు లేదా 40 పెన్నులు కొనగలదు. కానీ ఆమె వద్ద ఉన్న సొమ్ములో 10% ఆటో కొరకు పక్కన పెట్టను. ఇంకా మిగిలిన సొమ్ములో 18 పుస్తకాలు కొనిను. ఇంకా మిగిలిన సొమ్ముతో ఎన్ని పెన్నులు కొనగలదు? క్వశ్చన్. జా చూడు సై, నువ్వు ఒక షాప్కి వెళ్ళావు. నువ్వే ఒక షాప్కి వెళ్ళావు, కొంత డబ్బు తీసుకుని వెళ్ళావు. నీ దగ్గర ఉన్న డబ్బుతో నీకు 40 బుక్స్, నీ దగ్గర ఉన్న మనీతో నీకేమైందంటే 30 బుక్స్ వస్తాయి, ఆర్ ఎల్స్ 40 పెన్స్ వస్తాయి. నీ దగ్గర కొంత మనీ ఉందండి, ఆ మనీ తీసుకుని పోవు. ఆ మనీ తీసుకుని వెళ్తే నీకు ఆ మనీతో 30 బుక్స్ లేదా 40 పెన్స్ ఇస్తారు. ఓకే, ఆ మొత్తం మనీ ఇచ్చేస్తే, షాప్ వాడికి ఇచ్చేస్తే, what is the money you have? If you give that money, the shopkeeper will give you 30 books or else 40 pens. But you know what you did? నువ్వేం చేసావంటే ఒక 10% మనీ ఒక పక్కన వేసుకున్నావు, ఒక 10% మనీ పక్కన పెట్టున్నావు ఆటో ఫేర్ కోసం. ఏం నడుచుకుంటూ బాగా ఇంటికి నీ ఇష్టం. ఉన్న డబ్బుల్లో 10% పక్కన పెట్టుకున్నావు, ఆటోలో పోవడానికి పక్కన పెట్టుకున్నావు 10%, పర్లేదు. ఆ తర్వాత మిగిలిన దానిలో యూ బాట్ 18 బుక్స్. ఇంకా మిగిలిన దాంట్లో how many pens you are going to buy? Is the question right? ఇది క్వశ్చన్ క్లియర్ ఉందా? లుక్, ఫస్ట్ పాయింట్ అలా ఇక్కడ పాయింట్ ఏంటంటే రజనీ షాప్కి వెళ్ళిందండి, ఎంత మనీ తీసుకుని వాడికి చెప్పాడా? ఎంత మనీ తీసుకెళ్ళిందో వాడు చెప్పాడా? పర్సులో ఎంత మనీ ఉందో చెప్పాడా? చెప్పలేదు. హౌ మచ్ మనీ ఈస్ దేర్ ఇన్ ద పర్స్? డోంట్ నో. కొంతమంది సార్ పర్లేదు సార్ తెలిపోతే ఎక్సల్ కోసారి అంటాడు. అంటే తెలిపోతే ఎక్సల్ అంటాడు. ఎంత మనీ ఉందంటే ఎక్స్ అనుకుంటే వరస్మతులు అండి. కొంతమంది పెద్దానికి 100 సార్, 100 ఏంటి 100 ఏంది? పెద్దానికి 100 ఏంది? ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్. ఎక్స్ వరస్ట్ మెథడ్, 100 వేస్ట్ మెథడ్. అడుగు, ఏమనుకోవాలి అడుగు. ఓ పద్ధతిగా అనుకోవాలా? అది తెలిస్తే అయిపోయినట్టు ఆన్సర్. నువ్వేమనుకుంటే తెలిస్తే అయిపోయింది ఆన్సర్. ఓ పద్ధతిగా అనుకోవాలా? అడుగు, ఏమనుకోవాలి అడుగు. ఎల్సిఎం 30, 40 ఎల్సిఎం 120. రజనీ ఈజ్ హ్యావింగ్ 120 రూపీస్. ఎంత అంటే తన దగ్గర ఒక 120 రూపీస్ అనుకోండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్. రజనీ దగ్గర మొత్తం 120 రూపీస్ ఉందండి. ఆ మనీతో తను ఏం చేయగలదు? 30 బుక్స్ కొనగలదు లేదా 40 పెన్స్ కొనగలదు. రజనీ దగ్గర మొత్తం 120 రూపీస్ ఉందండి. ఆ మనీతో తను 30 బుక్స్ కొనగలదు లేదా 40 పెన్స్ కొనగలదు. అంటే 30 బుక్స్ ఎంత అంటే 120 రూపీస్. ఈచ్ బుక్ ఎంత అంటే 4 రూపీస్. అలాగే 40 పెన్స్ కొనగలదండి 120తో. సో ఈచ్ పెన్ ఎంత అంటే 3 రూపీస్. తను ఏం చేసింది? 120లో తను ఏం చేసింది? ఒక 10% ఆటో ఖర్చు యూజ్ చేసింది. 10% ఎంత? ఒక 12 రూపాయలు ఆటో కోసం యూజ్ చేసింది. ఒక 12 రూపాయలు. ఇంకా ఒక 12 రూపాయలు ఆటో. తర్వాత ఏం చేసింది? ఒక 18 బుక్స్ కొందండి. 18 బుక్స్ కొంది. ఒక్కొక్క బుక్ ఎంత అంటే 4 రూపీస్. 18 4s 70 రూపీస్ అయిపోయిందండి.
ఇప్పటికి మొత్తం మీద రజని ఒక 12 రూపాయలు ఆటో కోసం పెట్టింది, ఒక 72 రూపాయలేమో బుక్స్ ఉంది. ఎంత అయిపోయింది? 84 రూపీస్ అయిపోయింది. ఎంతలో? 120లో 84 అయిపోయింది. ఇంకా ఎంత ఉన్నాయి? 36 రూపాయలు, 36 రూపీస్. ఆ 36 ఏమడిగింది? బుక్స్ కావాలని అడిగింది, పెన్స్ కావాలని అడిగింది. ఒక్కొక్క పెన్ ఎంత? 3 రూపాయలు. ఒక్కొక్క పెన్ 3 రూపాయలు. ఆ 36కి ఎన్ని వస్తాయి? 12 వస్తాయి. అయిపోయింది ఆన్సర్. దట్స్ ఓవర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ అండి మీకు ఒకటే సింపుల్ పాయింట్ అండి. ఎగ్జామ్లో వాడు వాల్యూ ఇస్తే దాన్ని కొట్టేసేయాలి. ఎగ్జామ్లో వాడు వాల్యూ ఇస్తే దాన్ని కొట్టేసి ఒక పద్ధతిగా అనుకోవాలి. ఇక్కడ వాల్యూ ఇవ్వాల, ఇక్కడ వాల్యూ ఇవ్వాల. ఇవ్వకపోతే కంఫర్ట్ ప్రకారం అనుకోలేదు. ఇస్తే కొట్టేసి అనుకుంటా, ఇయ్యపోతే డైరెక్ట్ అనుకుంటా. ఆడు వాల్యూ ఇస్తే కొట్టేసి అనుకుంటా, ఇయ్యపోతే డైరెక్ట్ అనుకుంటా. అనుకోవటం కామన్. రైట్? ఎస్ ఆర్ నో? అయితే ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే కొట్టేయమన్నా ప్రతిసారి కొట్టేయకూడదు. ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయకూడదు తెలుసుకోవటమే VMR Logics యాప్. Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. So first thing all of you, good news to everyone, we are starting now reasoning also. I repeat, we are starting a reasoning new batch on 5th July. So this is about reasoning subject all of you. మేము ఏమేమి టాపిక్స్ కవర్ చేయనున్నాం అందులో. ఓవరాల్లీ వీఆర్ కవరింగ్ 20 టాపిక్స్ all of you in reasoning. ఇవి ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి? వీఆర్ గివింగ్ ద సబ్జెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్, అయితే ఏ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేవి రెగ్యులర్ క్లాస్లో చెప్తారు. ఐ రిపీట్, ఏ ఎగ్జామ్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే లైక్ ఏ ఎగ్జామ్లోంచి ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏ ఎగ్జామ్స్కి సపోజ్ నువ్వు ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నావా, ఏ టాపిక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బ్యాంకింగ్ చదువుతున్నావా, ఏ కాన్సెప్ట్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. అంటే ఏ టాపిక్ మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. లేకపోతే CGL ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్ అవుతాయి. అలా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు అట్ ద టైమ్ ఆఫ్ రెగ్యులర్ క్లాసెస్. కానీ నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా, బ్యాంకింగా, ఎస్ఐ కానిస్టేబుల్సా, CGL, ఐ రిపీట్, CGL, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంకింగ్, నువ్వు ఏ కోర్స్ తీసుకున్నా ఈ రీజనింగ్ సరిపోతుంది. ఈ టాపిక్సే మొత్తం కవర్ అవుతాయి మీకు. మీకు ఈ బ్యాచ్ అనేది July 5th అనౌన్స్ చేయడం జరుగుతుంది. July 5th నుంచి ఉంటుంది. July 5th నుంచి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ అనేది July 9th నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. అయితే July 9th నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు తీసుకున్నా అంటే ఈ July 5th నుంచి 9th వరకు తీసుకున్నా కూడా మీకు 4 months వ్యాలిడిటీ వస్తుంది. ఎప్పుడు తీసుకున్నా సరే 4 months వ్యాలిడిటీ. ఓకే, 4 months వ్యాలిడిటీ వస్తుంది మీకు. తర్వాత అంటే ఇక్కడ ఏంటంటేనండి మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు కోర్సు కొన్న రోజు నుంచి మీకు 4 months వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోర్సు కొనిన రోజు నుంచి మీకు బయట ఏదైనా ఫ్రిడ్జ్ ఏసీ కొన్నా గ్యారంటీ ఇస్తారంటే జనరల్గా ఏం కొన్నా సరే. అంటే అలానే ఇక్కడ కూడా మీరు ఏ రోజు కోర్స్ కొంటే ఆ రోజు నుంచి మీకు 4 months అనేది ఇవ్వడం జరుగుతుంది కోర్స్ వ్యాలిడిటీ. ఓకే, నెక్స్ట్ థింగ్, కోర్స్ ఫీజు వచ్చేసరికి జనరల్గా కోర్స్ ఫీజు ఎంత అంటే 5,000 రూపీస్ కోర్స్ ఫీజు. కానీ నా ఇట్స్ ఓన్లీ 2,000. అదే కాదండి, 2,000 కూడా కాదు. ఇనాగ్రల్ ఆఫర్ లైక్ ఎర్లీ బర్డ్ ఆఫర్, it is only 1,500 rupees. Like it's, if you observe early board offer of you only 1,500, the first 200 students kari, the first 200 students ki we are charging only 1,500 rupees course fees. Okay, అయితే 9th నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. July 9th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఫ్యాకల్టీ ఎవరు ఆల్రెడీ మీకు తెలుసు, కాదంబరి మ్యామ్. ఆల్రెడీ మీకు ఆమె గురించి చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలోనే. మేము చెప్పడం జరిగింది. యూట్యూబ్ చూడండి ఒకసారి, VMR Logics యూట్యూబ్ ఛానల్ చూస్తే ఆల్రెడీ 3 డెమో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. యాప్లో కూడా 3 డెమో వీడియోస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఆ డెమో వీడియోస్. ఓకే, యాప్లో కూడా చూసుకోవచ్చు ఆ డెమోస్. రైట్, కాదంబరి మ్యామ్ మనకి రీజనింగ్ తీసుకుంటారండి మొత్తం కూడా. ఓకే, స్టేట్లో ఈ 2 రాష్ట్రాల్లో రీజనింగ్ బాగా ఎవరు చెప్తారు అంటే ఆ వినబడే 4-5 పేర్లలో మ్యామ్ ఒకరు. ఓకే, డౌట్ మీకు వినబడే ఒక 3-4 నేమ్స్ వినబడతా ఉంటాయి. ఆ 4లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, మ్యామ్ నేమ్ ఉంటుంది. బికాస్ షీఈస్ దేర్ ఇన్ ద మార్కెట్ అరౌండ్
23-24 ఇయర్స్ నుంచి ఆమె మార్కెట్లో ఉన్నారు రీజనింగ్ ఫీల్డ్లో. అంటే ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. ఆమె స్టూడెంట్స్ ఎన్నో ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా కూడా వచ్చేస్తున్నారు. రైట్ నా నెక్స్ట్ థింగ్ ఆఫ్ యూ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ యూ వన్ మోర్ పాయింట్. We are starting even SSC CGL also. SSC CGL complete course. Arithmetic, reasoning, English, general awareness. 25 questions, 25 questions. 100 questions of exam lo. Idi koda very soon we are going to start complete course of CGL. SSC CGL. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది విల్ గివ్ యూ ద నోటిఫికేషన్స్ వెరీ సూన్. అంటే మీకు మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామనేది యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేస్తుంది. వెరీ తొందరలో, అది చాలా సూన్. ఓకే, నెక్స్ట్ థింగ్ మీకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి జనరల్గా ఇఫ్ యూ అబ్జర్వ్ గైస్, మన విఎంఆర్ లాజిక్స్ నీకు మొబైల్లో అవైలబిలిటీ ఉంది, అలాగే ల్యాప్టాప్లో చూసుకోవచ్చు మన విఎంఆర్ లాజిక్స్. ఈవెన్ ఐఫోన్లో కూడా ఉందండి. మన విఎంఆర్ లాజిక్స్ అనేది మొబైల్లో ఉంటుంది, ఐఫోన్లో ఉంటుంది, ల్యాప్టాప్లో ఉంటుంది. అయితే మొబైల్లో అయితే అందరూ తెలిసిందే. ఏం చేస్తావు, సింపుల్, గో టు ప్లే స్టోర్లో విఎంఆర్ లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసేయి, అయిపోయింది. ఇక ల్యాప్టాప్ అంటారా, ఇదిగోండి ల్యాప్టాప్లో గాయస్ ఇది కొట్టండి. ఫస్ట్ మొబైల్ ల్యాప్టాప్లో లింక్ పెట్టండి. ఆ లింక్ కొట్టిన తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ ZALR అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఓటీపీ వస్తుందో అది ఎంటర్ చేయండి. దట్స్ ఆల్, మీకు ఓపెన్ అయిపోతుంది. ఎవరైతే ఐఫోన్ ఉందో ఈ యాప్ ఇది యూజ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వీఆర్ స్టార్టింగ్ ఏ కంబైన్డ్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. వీఆర్ స్టార్టింగ్ ఏ కంబైన్డ్ బ్యాచ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఒక కోర్స్ క్రియేట్ చేస్తున్నామండి, బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇగో లిగినో ఓన్లీ అర్థమెటిక్ తీసుకుంటేనే ఈ బ్యాచ్ 1 3,500 రూపీస్. ఇది బ్యాచ్ 2 ఇది 3,000 అవుతుంది తొందరలో. బ్యాచ్ 2 3,000 రూపీస్. అంటే మీరు ఓన్లీ అర్థమెటిక్ తీసుకుంటే ఎయిదర్ 3,000 కానీ 3,500 కానీ. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? ఏం లేదు, దీంట్లో వీడియోస్ ఎక్కువ వచ్చేసి ఆల్రెడీ ఒక 40% సిలబస్ అయిపోయింది, దీంట్లో ఒక 15% సిలబస్ అయింది. అందుకోసం ఒక 50% సిలబస్ అయిపోయింది మీకు ఆల్రెడీ. అందుకోసం మీకు ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఛార్జ్ ఉంటుంది. ఓకే, సో అయితే ఇది ఒక్కటి తీసుకుంటే 3,500 అండి మీరు బ్యాచ్ 1లో. బ్యాచ్ 2 తీసుకున్న పోయి 3,000 రూపీస్ 3,000. ఓకే, అది ల్యాప్టాప్లో అయితే 4,500 ఉంది, లేదా 4,000 ఉంది ఇక్కడ. ఓకే, సో అయితే చూడండి 1 మినిట్. సో మీకు అర్థమెటిక్ ఒకటి మీకు ఫీ ఎంత అంటే ఆల్మోస్ట్ ఎయిదర్ 3,500 రూపీ ఆర్ 3,000. యాక్చువల్ ఫీజ్ 6,000 అండి. ఎయిదర్ యూ కెన్ గో విత్ దిస్ or with this. Actual fee reasoning 5,000 అండి. either go with the 2,000 రూపీ, లేదంటే మినిమంలో 1,500. ఒకవేళ ఎర్లీ బర్డ్ ఆఫర్లో మీరు తీసుకుపోతే 1,500 వస్తాయి. రైట్, సో ఓవరాల్గా మీకు టోటల్ కంబైన్డ్ కోర్స్ వచ్చేసరికి యాక్చువల్గా 11,000 అండి. ప్రజెంట్ విడివిడిగా తీసుకున్నా కూడా 3,500 2,000 5,500 పోనీ చాలా తక్కువ తీసుకున్నా 3,000 1,500 4,500. మీకు అది కూడా ఇవ్వట్లేదండి. వీఆర్ ఛార్జింగ్ జస్ట్ 3,750 రూపీస్. ద టోటల్ కోర్స్ ఫీజ్ వీఆర్ గివింగ్ 3,750 రూపీస్ ఓన్లీ. కంబైన్డ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్ రెండు కలిపి మీకు 3,750 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. రెండు కలిపి ఎవ్రీడే మీకు ఈ కోర్సులో ఎవ్రీడే ఒక 1.5 అవర్ వీడియో అర్థమెటిక్ వస్తుంది, ఒక 1 అవర్ వీడియో రీజనింగ్ వస్తుందండి. ప్రతిరోజు కూడా మీకు ఒక 1.5 అవర్ అర్థమెటిక్, ఒక 1 అవర్ వీడియో రీజనింగ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది దాంట్లో మీకు. ఓకే, ప్రతిరోజు కూడా ఈ రకంగా మీకు వీడియోస్ వస్తాయి. 1.5 అవర్ అర్థమెటిక్, 1 అవర్ రీజనింగ్ ఇలా రిలీజ్ చేస్తూ మీకు ఆల్మోస్ట్ 3 monthsలో మీకు సిలబస్ అయిపోతుంది. 4 months వ్యాలిడ్ చేస్తాం, ఒక 1 month మీకు ఎక్స్ట్రా ఉంటాయి ఇంకా వీడియోస్ కూడా. ఓకే, దిస్ ఈజ్ అవర్ ప్లాన్ స్ట్రక్చర్. సో ఎర్లీ బర్డ్ ఇది కూడా స్టార్టింగ్లోనే అండి. అది కూడా ఇప్పుడు దాకా ఫస్ట్ 200 డివిజన్స్కి, దాని తర్వాత ఇది వస్తుంది, దాని తర్వాత ఇది వస్తుంది, తర్వాత మారిపోతే స్లోగా పెరుగుతూ ఉంటాయి. ఓకే, సో హరి అప్ గైస్, మీకు 5th నుంచి నాకు తెలిసి 9th కల్లా ఈ ప్రైస్ మారిపోవచ్చు. 5వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల ఇది మారిపోతుంది. అది మారిపోతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నువ్వేం చేస్తావంటే ఇందులో తీసుకోవడానికి ట్రై చేయండి.
అందులో మీకు వచ్చేసింది అనుకోండి పర్వాలేదు, రాకపోతే దీనికి వెళ్తారు. రైట్. అయితే ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఏం చేయాలి? లెట్ మీ షో యూ. లుక్, మీకు ఇది మన యాప్ అండి, ఇది మన యాప్. స్టోర్లోకి వెళ్ళండి. ఫస్ట్ స్టోర్. ఈ స్టోర్లో మీకు ఇవన్నీ వస్తాయండి. ఈ స్టోర్లో ఇవన్నీ వస్తాయి మీకు. ఇది ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్, సెకండ్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్ మొబైల్లో చూసుకోవడానికి, ఇవి ల్యాప్టాప్లో చూసుకోవడానికి. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అర్థమెటిక్, సెకండ్ బ్యాచ్. ఇది ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్. ఓకే. అయితే మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయండి. మీకు క్లాసులు ఎలా ఉంటాయి యాప్లో అని నీకు చూసుకోవాలనిపిస్తుందా? డెమో వీడియోస్కి వెళ్ళు, చూసుకో. ఈ డెమో వీడియోస్కి వెళ్ళు, ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే నీకు ఇక్కడ ఓవర్ వ్యూ, కంటెంట్ అని 2 థింగ్స్ ఉన్నాయండి. ఓవర్ వ్యూ, కంటెంట్. ఈ కంటెంట్ ఓపెన్ చేయండి. ఈ కంటెంట్ ఓపెన్ చేస్తే ఇందులో ఏమేం పెట్టామో అవన్నీ ఉంటాయండి. ఇందులో ఇవన్నీ ఫ్రీ వీడియోస్. మీకు ఇవన్నీ ఫ్రీ వీడియోస్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ 2 ఇవన్నీ ఫ్రీ వీడియోస్. అంటే జస్ట్ ఏంటంటే ₹1 పే చేస్తే ఇవన్నీ చూసుకోవచ్చు మీరు, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ₹1 పే చేస్తే, ఒక ₹1 పే చేస్తే మీరు ఈ వీడియోస్ అన్ని, అంటే యాప్లో వీడియోస్ ఎలా ఉంటాయని మీరు చూసుకోవచ్చు. టాపిక్స్ ఎలా ఉన్నాయి చూసుకోవచ్చు. యాప్లో క్లాస్ ఎలా చెప్తారు, ఇంగ్లీషా తెలుగా, మీకు ఏ డౌట్స్ ఉంటాయి కదా, క్లారిఫై అయిపోతాయి అన్ని. ఇట్స్ బైలింగ్, బోత్ లాంగ్వేజ్తో చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అలా కొన్ని, అంటే ఒక్కొక్క సపోజ్ చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్కి మొత్తం 17 వీడియోలు ఉన్నాయండి. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఆ పైన కూడా వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక పైన ఒక సెకండ్ వీడియో వచ్చింది, ఒక 16 వీడియో వచ్చింది. మేము కూడా చూసుకుని ఎట్లా అంటే ఇది బాగుంది అలా ఏం లేదండి. అలా ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చేస్తాం అంతే. ఏది అలా చూడడానికి ఏముండవు, ర్యాండమ్గా కొన్ని వీడియోస్ చేయడమే. మీకు ఏ వీడియో వచ్చింది కూడా తెలియదు మాకు చివరికి. ఓకే. నెక్స్ట్ గైస్, ఇలా ఉన్నాయండి. మీరు కొనాలనుకుంటే ఏ కోర్స్ కొనాలన్నా సరే స్టోర్లో చూడండి. మీరు ఏ కోర్సు కొనాలన్నా ఇప్పుడు రైట్లో ఇందులో మీకు కనబడట్లా రీజనింగ్ అని. రీజనింగ్ సార్ నాకు రీజనింగ్ కోర్సు, కంబైన్డ్ కోర్సు కనబడలేదంటే కనబడవు. ఎందుకంటే అవి కనబడుతున్నాయి అంటే అప్పుడు ఇంకా అడ్మిషన్ స్టార్ట్ అయిపోతున్నట్టు. మీకు అవి ఎప్పుడు కనబడతాయి అంటే ఆన్ 5th మీకు కనబడతాయి. ఆన్ 5th రీజనింగ్ వస్తుంది, విడిగా ఇండివిజువల్ కోర్స్ వస్తుంది రీజనింగ్కి, అలాగే ఒక కంబైన్డ్ కోర్స్ వస్తుంది. ఆన్ 5th రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కంబైన్డ్ కోర్సు, ఓన్లీ రీజనింగ్ కోర్స్, ఇలా 2 బొమ్మలు వస్తాయి మళ్ళీ. ఓకే. సో అందులో మీకు ఏ కోర్స్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి. సపోజ్ ఇది కావాలా, దీన్ని క్లిక్ చేయి. వీడియోస్ ఇందులో ఉంటాయండి. మీరు ఈవెన్ మనీ పే చేసిన తర్వాత చూసుకోవాల్సిన వీడియోస్ ఎక్కడ ఉంటాయి? కంటెంట్లోకి వెళ్ళండి. కంటెంట్లోకి వెళ్తే ఇవన్నీ వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. రోజుకి మీకు 1.5 hour వస్తాయండి. రోజు 1.5 hour వస్తాయి వీడియోస్. ఓకే. రోజు 1.5 hour వీడియోస్ వస్తాయి. తర్వాత ఇక నచ్చినాయి అనుకున్నాను కదా, పేమెంట్ చేద్దాం అనుకున్నాం. పేమెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ స్టేట్ అని చేయండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లో ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ ఎంటర్ చేసుకుంటారు. ఓకే. స్టేట్ ఎంటర్ చేసిన తర్వాత బై నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక అడిగింది యూజింగ్ కార్డా, వ్యాలెట్సా. కార్డ్ అంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్సా. వ్యాలెట్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే అలా ఉంటాయి. ఫోన్పే, పేడ్, లోడింగ్. ఓటీపీ పంపించమని అనండి. మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫోన్పే నుంచి. ఓటీపీ ఎంటర్ చేయండి, పేమెంట్ స్టార్ట్ అయిపోద్ది. దట్స్ ఆల్. ఈజ్ ఇట్ క్లియర్ ఆఫ్ యూ? సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీవన్, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఐ హోప్ నెక్స్ట్ వీక్ వెరీ సూన్ నోటిఫికేషన్స్ వస్తాయి. డోంట్ వరీ, రావు అనుకోవద్దు, వస్తాయి. సో మీరేం చేయాలంటే నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందండి. బయట కరోనా వల్ల చాలామంది కొంతమంది జాబ్లు పోయినాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎవరికాల ఫీలింగ్ ఏంటారే, ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా. సో లెట్ మీ ట్రై ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటూ ప్రతి వాళ్ళు కూడా నౌఏడేస్ ఇఫ్ యూ అబ్జర్వ్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. బికాస్ ఆఫ్ దాట్ రీజన్ కాంపిటీషన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ పెరుగుతున్న కాంపిటీషన్లో నువ్వు రాణించాలి అంటే నువ్వు నీ కోచింగ్ అనేది సరిగా ఉండాలి. దాట్ వీఆర్ డెఫినెట్లీ విల్ గివ్ యూ అవర్ బెస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఆస్క్ యువర్ సీనియర్స్ అబౌట్ VMR అండ్ వాట్ ఆర్ ద ఫ్యాకల్టీ ఐఎమ్ ప్రొవైడింగ్, కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ద మార్కెట్. ఇంకా తెలియదా, యూట్యూబ్ చూడు, యూట్యూబ్లో మా డెమో వీడియోస్ చూడండి. you'll understand what is VMR. All right. So everyone, please share the information to everyone, your friends. Already I hope you are sharing. Even though once again it's my responsibility, I'm telling. Nakunna marketing ఏంటంటే only the students మీరే. ఓకే. నాకున్న ఓన్లీ ఒకే ఒక వెపన్ ఏంటి అంటే బాగా ఇక్కడ చెప్తారు అని చెప్పేది ఎవరు చెప్తారు అంటే మీరే. మీ ద్వారా తెలుసుకోవడమే అందరికీ తెలపాలనుకుంటాను. రైట్. సో హెల్ప్ మీ ఇన్ దిస్ ఇష్యూ.
గైస్ మీరు ఈ యాప్ని 4 మొబైల్స్లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే సపోజ్ యాప్ యూజ్ చేస్తున్న సమయంలో మీరు యాప్ యూజ్ చేస్తున్నారండి, ఏ అనే మొబైల్లో యాప్ యూజ్ చేస్తున్నారు, ప్రాబ్లం వచ్చింది, ఏ మొబైల్లో తీసేసి బి మొబైల్లోకి వెళ్ళారు. ఎప్పుడైతే మీ మొబైల్ బి అనే మొబైల్లో సిమ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తారో ఇక్కడ లాగౌట్ అయిపోద్ది ఆటోమేటిక్గా, బీలోకి వచ్చింది. అలా కాదు, బి వద్దు, సిలో ఈ మొబైల్ బాగాలేదనుకుంటే సిలోకి మార్చుకుంటున్నారు. మార్చుకోవడమో లేకపోతే ఫ్రెండ్స్కి షేర్ చేద్దామో ట్రై చేసావు, ఇక్కడ లాగౌట్ అయిపోయి ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. ఇది ఫస్ట్ లాగౌట్, సెకండ్ లాగౌట్. మళ్ళీ అలా కాదు, మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకుని వీడియో ఓపెన్ చేశాడు, ఈ సిలోంచి ఇక్కడ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు, ఫస్ట్ మొబైల్ మళ్ళీ ఓపెన్ చేశారు. థర్డ్ లాగౌట్ అన్న, ఫోర్త్ లాగౌట్ అయ్యింది అంటే ఇంకా యాప్ బ్లాక్ అయిపోతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళు ఇష్టం అండి. కొంతమంది ఏం చేస్తారంటే 2 సార్లు చేంజ్ అయితేనే బ్లాక్ చేస్తారు, కొంతమంది 4 సార్లు చేంజ్ చేస్తే బ్లాక్ చేస్తారు, కొంతమంది అసలు బ్లాక్ చేయరు, ఎన్నిసార్లు చేంజ్ చేసుకోవచ్చు అంటారు, ఎవరిష్టం వాళ్ళది. బట్ విఎంఆర్ లాజిక్స్లో మాత్రం ఏంటంటే మేమేం చేస్తున్నామంటే 4 సార్లు తర్వాత బ్లాక్ చేస్తున్నాం. మొబైల్ బాగాలేదు, ప్రాబ్లం అయింది, చేంజ్ చేసుకోండి పర్వాలేదు, నాలుగోసారి మాత్రం బ్లాక్ అయింది. అయితే మీరు 4సారి చేంజ్ చేసుకునే ముందే మాకు ఇంటిమేట్ చేస్తే, సార్ నాకు ఇలా ప్రాబ్లం అయింది, నేను మొబైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటాను ఇంటిమేట్ చేస్తే, దెన్ ఆ ఒక్క రోజుకి మీ కండిషన్ ఆ ఇన్స్ట్రక్షన్స్లోంచి యాడ్ చేస్తాం మీకు, సో దట్ మీరు మార్చుకోవచ్చు. అలా కాకుండా ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో పాపం సంతోష్ ఎవరో ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది, ఆ బాబుది బ్లాక్ అయిన తర్వాత ఫోన్ చేశారు, సార్ నాకు తెలియదు సార్, నేను మార్చుకున్నాము, ఇలా జరిగింది, బ్లాక్ అయింది అన్నారు. వీఆర్ హెల్ప్లెస్. మళ్ళీ కావాలి అంటే మళ్ళీ కోర్స్ కొనుక్కోవాల్సిందని చెప్పాము. దాన్ని ఈ సెల్లింగ్, సార్ నేను చాలా కష్టపడేవాడిని, మళ్ళీ ఎన్ని స్టోరీస్ వచ్చినాయి. సో 50% మనీ అంటే మళ్ళీ అతను 1250 పే చేసి అతను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకోసం టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం నో నీడ్ టు ఇన్ఫార్మ్, థర్డ్ కానీ ఫోర్త్ కానీ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు అస్ వన్స్ అగైన్, సో దట్ మీకు మళ్ళీ యాడ్ చేయడమో ఏదో చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది, రైట్? థ్యాంక్ యూ గైస్, ఇట్స్ యువర్ విఎంఆర్. Thank you so much for watching. Everyone, please share the information to all your friends. Thank you so much.